ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కి స్వాగతం. ఎంపీజే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ సుబాని. పల్నాడు జిల్లాలో కలకలం రేపిన ఘటన. కారంపూడిలో ఎస్ఐ వేధింపుల కారణంగా మహిళ పురుగుమందు తాగిందని కుటుంబ సభ్యుల ఆరోపణలు. బాధితుల కథనం ప్రకారం ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదంలో గాదెవారిపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కారంపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అతని భార్య లక్ష్మి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్లు తెలిసింది. ఘటనపై బాధిత దంపతులు మాట్లాడుతూ కారంపూడి ఎస్ఐ వల్ల తమకు ప్రాణహాని ఉందని, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మండలం గాజారుపల్లె నేను మిరగాయలు కొనడం అమ్మడం చేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం నష్టపోతే రైతులందరూ కలిసి నా మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి నన్ను స్టేషన్ కారు ఎక్కురాలంటే నేను ఎందుకు సార్ అంటే నీకు తెలియదారు నా కొడక అని చెప్పేసి నన్ను తన్ని కార్లు వేశారు. మా నాన్నగారు వచ్చి ఎందుకు సార్ అని అడిగితే నీకు తెలియదారని చెప్పి మా నాన్న కూడా తన్ని మా నాన్నగారు జోబులో ఉన్న డబ్బులు ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని కారంపూడి ఎస్ఐ గారు స్టేషన్ కాడికి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లినాక 4 రోజులు నన్ను చిత్రహింస పెట్టి కొట్టారు. భార్య నన్ను 4 రోజులు ఆగిన తర్వాత స్టేషన్ కాడికి పిల్లగాలను తీసుకొని వస్తే సార్ నన్ను మా భార్య నా భర్తను చూపించండి అని అడిగితే బయటికి తీసుకొచ్చి ఎక్కడ స్టేషన్లో సీఎల్ అంజదాన అని మా భార్యని తిట్టాడు, నన్ను కొట్టాడు. తర్వాత ఎస్ఐ గారు మా ఆవిడ బయటికి లాయర్ కాడికి వెళ్ళి కోర్టు కాడికి వెళ్ళింది. నన్ను మరుసటి రోజు నా భార్య ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ 2వ రోజు ఎస్ఐ గారు ఫోన్ చేసి నువ్వు స్టేషన్ కాడికి రావాలని చెప్పి నా భార్య నన్ను పిలిపించాడు. నువ్వు కోర్టులో కేసు పెడతావు నా మీద అన్ని అనే నా భార్య ముందు నన్ను కొట్టాడు. నా భార్య అప్పుడు నన్ను కొడతంటే చూడలేక కాళ్ళ మీద పడి మా ఆయన వదిలేండంటే చేసేది మొత్తం నువ్వే అయిందని చెప్పేసి 3 కాళ్ళతో తన్నాడు. తన్ని సాయంత్రం 9 గంటల దాకా స్టేషన్లోనే ఉంచాడు. తర్వాత 9 గంటల తర్వాత ఇంటికి పోమన్నాడు. నేను ఇంటికి వచ్చాక నా భార్య నా చేతులు పట్టుకొని అయ్యా ఎందుకయ్యా మనకి ఈ బతుకు, ఎస్ఐ గారు నన్ను ఇద్దరిని కొట్టి చిత్రహింస పెడుతున్నాడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం అయ్యా, మన ఈ బతుకు మనకొద్దు, ఎస్ఐ గారు మనం బతకనీయడు, మనల్ని అని బతకనీయడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం, సరే ఆగు నేను పిల్లగాలను తీసుకొని వస్తాను ఇప్పుడే అని బయటకు వచ్చి పిల్లగాలను తీసుకుని వచ్చేలోపు నా భార్య తాగిపడి ఉన్నది. నేను తీసుకొని హాస్పిటల్కి ఆకలేసుకుంటా తీసుకెళ్ళాను హాస్పిటల్కి. ఈరోజు వచ్చాక సాయంత్రం 5 గంటలకి ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎరా నువ్వు మీ ఆడలు ఇద్దరు కలిసి మందు తాగినట్టు నీ పిల్లానికి నువ్వు మందు పోసి డ్రామాలు వేస్తే హాస్పిటల్లో ఉండవా, నువ్వు రేపొద్దుడు ఇప్పుడు సాయంత్రం కానీ ఇప్పుడు కానీ రాకపోతే స్టేషన్ కాడికి రేపొద్దున గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తారా. కారంపూడి ఎస్ఐ గారి వల్ల మాకు ప్రాణహాని ఉంది. మీరు మా ఆయన మెరగాల కొనడం వాటిలో నష్టం వచ్చింది. రైతులందరూ కలిసి మా ఆయన మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయన జీబులో ఎక్కించుకొని వెళ్ళారు. 4 రోజుల దాకా ఇంటికి తేలేదు. ఇంటికి తేకపోయాక నేను వెళ్తే చేసిందంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేసావు, ఎవరెవరికి ఇచ్చావు అని అసభ్యంగా మాట్లాడిండు. నేను లాయర్ని పట్టుకొని కోర్టుకు వేసాను. కోర్టుకు వేసి మా ఆయన్ని విడిపించుకున్నాక మళ్ళీ నిన్ను విడిపించి మా ఆయన్ని కొడతానికి నేను కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడితే నన్ను బూటు కాలుతో తన్ని చేసినంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. నేను ఆ తిట్లకు తట్టుకోలేక మందు తాగాను. కారంపూడి ఎస్ఐ వల్ల నాకు ప్రాణగండం ఉంది. ఏదైనా మీరే నాకు న్యాయం చేయాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూ ఉండండి.